అందరికీ నమస్కారం. ఈరోజు వృషభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారుల నుంచి ఈరోజు మీకు సానుకూల స్పందన లభిస్తుంది. మీ పనితీరును వారు మెచ్చుకుంటారు. మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన అవకాశాలు లభించి మీ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆధ్యాత్మికత, దైవచింతన, పుణ్యకార్యాలు మనసుకు శాంతిని, సంతృప్తిని కలిగించేవి. ఈరోజు మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. దేవాలయ దర్శనం, పారాయణం వంటివి చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. శివుడు కృపతో మీ కోరికలు నెరవేరుతాయి. మీలో ఒక కొత్త శక్తి, ధైర్యం చోటు చేసుకుంటాయి. కామ్ క్లోజర్. ఈరోజు మీరు చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని పొందగలుగుతారు. ప్రియమైన వారితో గడిపిన సమయం, ఆహ్లాదకరమైన వాతావరణం మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. అయితే అనవసరమైన ఆలోచనలకు తావివ్వడం వల్ల మీ ఆనందానికి చిన్నపాటి విఘాతం కలడవచ్చు. కాబట్టి సానుకూల ధోరణిలో ఉండటానికి ప్రయత్నించండి. ఆఫీసులో ఈరోజు మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. మీ సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మీ పనికి మంచి సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు తగిన అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టుల విషయంలో కొంచెం ఆలోచనతో వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. కాబట్టి ఆహార నియమాలను పాటించండి. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆదాయ మార్గాలు మెరుగైనప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు. కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం. ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు. మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో అనుబంధాలు మరింత బలపడతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులతో మీ సంబంధాలు గతంలో కంటే మెరుగవుతాయి. వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరుగుతాయి. అది మీ అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఇంటి పెద్దల మాటలను అర్థం చేసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అపార్థాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి సంయమనం పాటించండి. ఈరోజు వెంకటేశ్వర స్వామి కృపతో కుటుంబంలో ఆనందం, శాంతి వెల్లివిరుస్తాయి. క్రీడాకారులకు ఈరోజు మంచి రోజు. పోటీల్లో పాల్గొని విజయం సాధించే అవకాశాలున్నాయి. మీ శక్తిని, సామర్థ్యాన్ని సరిగా ఉపయోగించుకోండి. ఈరోజు చిన్నపాటి విషయాలకు కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాట తూలడం వల్ల అనవసరమైన సమస్యలు వస్తాయి. మీ సహనాన్ని కోల్పోకుండా ఉండటానికి ప్రయత్నించండి. అనవసర విషయాలపై వాదోపవాదాలకు దిగి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు. అపరిచితులతో దూరంగా ఉండటం మంచిది. కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఒక అడుగు వెనక్కి వెయ్యడం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాలలో లేదా వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా 2 సార్లు ఆలోచించుకోవాలి. మీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చిన్నపాటి సమస్యలు పెద్దవిగా మారవచ్చు. అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉండండి. ముఖ్యంగా తెలియని వ్యక్తులతో ఆర్థిక సంబంధాలు పెట్టుకోకూడదు. కొన్నిసార్లు మీ నిర్ణయాలు తప్పు అనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. వైవాహిక జీవితంలో ఈరోజు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి. ఒకరికొకరు ప్రేమ, గౌరవం పెంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. అనుకోని సంఘటనలు మీ బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. ఈరోజు మీకు అపారమైన ధైర్యం లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఏ సవాళ్లమైనా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఇతరులపై అతిగా నమ్మకం పెట్టుకోవడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. మీ అంతర్దృష్టిని నమ్మండి, మీ నిర్ణయాలను మీరే తీసుకోండి, మీ సామర్థ్యంపై మీకు పూర్తి విశ్వాసం ఉండాలి. ఈరోజు విద్యార్థులకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అనుకూలమైన రోజు. మీ చదువులో వస్తున్న ఇబ్బందులు తొలగి ఏకాగ్రతతో చదివే అవకాశం లభిస్తుంది. ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వాణిజ్య రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు. కానీ కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు అపార్థం కలిగించే అవకాశముంది. కాబట్టి స్పష్టంగా, సున్నితంగా మాట్లాడటం నేర్చుకోండి. ఈ నైపుణ్యాలు మీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో విజయం సాధించడానికి చాలా ఉపయోగపడతాయి. ఈరోజు మీరు సంస్కృతి, సంప్రదాయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. పాత ఆచారాలను పాటించడం లేదా వాటి గురించి తెలుసుకోవడం వంటివి చెయ్యవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆనందాన్నిస్తుంది. కొన్నిసార్లు ఆధునిక ఆలోచనలకు, సంస్కృతికి మధ్య ఘర్షణలు తలెత్తవచ్చు. వాటిని సమతుల్యం చేసుకోవడం ముఖ్యం. మీ కళాత్మకత, సృజనాత్మకతకు సంస్కృతి ఒక వేదికను కల్పిస్తుంది. మీ వారసత్వాన్ని గౌరవించండి. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సంస్కారవంతమైన మీ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే కొందరు వ్యక్తులు మీ ప్రతిష్టకు భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. వారిని పట్టించుకోవద్దు. మీ నిజాయితీ, నిబద్ధత మీకు రక్షణగా నిలుస్తాయి. పాత స్నేహితులతో తిరిగి కలుసుకునే అవకాశముంది. వారితో సరదాగా గడపడం వల్ల మీ మానసిక ఆనందం పెరుగుతుంది. కొత్త స్నేహాలు కూడా ఏర్పడతాయి. అవి మీకు భవిష్యత్తులో లాభదాయకంగా మారే అవకాశముంది. అయితే స్నేహితుల మధ్య మాటల తూటాలు పేలవచ్చు. మీరు చెప్పిన ఒక మాటను వారు అపార్థం చేసుకోవచ్చు. కాబట్టి సున్నితమైన విషయాలపై చర్చించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.